ఈరోజు ఒక కాకి తన సోమరితనం వల్ల ఏం కోల్పోయిందో చూద్దాం, సరేనా? ఈ కథ పేరు సోమరిపోతు కాకి. అనగనగా ఒక పెద్ద మంచినీటి నది ఉండేది. ఆ నది ఒడ్డున పచ్చని చెట్లతో ఉన్న పెద్ద అడవి ఉండేది. ఆ అడవి చాలా రకాల చెట్లతో మరియు మంచినీటి కొరత లేకుండా సస్యశ్యామలంగా ఉండేది. ఆ అడవిలో చాలా రకాల పక్షులు నివసించేవి. అందులో ఒక సోమరిపోతు కాకి ఒక చెట్టు పైన గూడులో నివసించేది. ఆ కాకికి అడవిలో కావలసిన ఆహారం చెట్టు కిందే దొరకటం వలన తన మనసులో ఇలా అనుకుంది: మనకి కావలసినంత ఆహారం చెట్టు కిందే దొరికినప్పుడు నేను ఇంకా ఆకాశంలో ఎగరడం ఎందుకు? నా గూడును చెట్టు మీద కట్టుకుని ఊరికే పైకి కిందికి ఎగరడం బదులు కిందనే నా గూడుని కట్టుకుని దొరికింది తింటూ కావలసినప్పుడు ఆ గూడులో పడుకోవచ్చు అని ఆ కాకి అనుకొని తన గూడుని కిందనే కట్టుకుని అటూ ఇటూ ఎగరకుండా మరింత సోమరిపోతులా తయారయ్యింది. కొంతకాలానికి ఆ కాకి తన గూడులో కొన్ని గుడ్లను పెట్టింది. మరికొన్ని రోజుల్లో ఆ గుడ్లు పొదిగి అందులో నుంచి తన పిల్లలు బయటికి వస్తారు అని తెలిసి తన పిల్లల కోసం ఇప్పటి నుంచే కొంత ఆహారాన్ని దాచి ఉంచాలని అనుకుని ఆహారం కోసం ఆ అడవిలో కిందనే నడవసాగింది. అలా కొంత దూరం వెళ్ళి తనకు దొరికిన ఆహారాన్ని తీసుకుని కాకి అక్కడే ఒక చెట్టు కింద నిద్రపోయింది. కొంత సమయం తరువాత ఆ కాకికి మెలకువ వచ్చి తన గూడు దగ్గరికి నడవసాగింది. ఆ కాకి తన గూడు దగ్గరికి వచ్చేసరికి అక్కడికి ఒక గుంటనక్క వచ్చి తన గూడు దగ్గరికి వెళ్ళి ఆ కాకి గుడ్లను తింటూ ఉంది. అది చూసిన కాకి ఏడుస్తూ తన మనసులో ఇలా అనుకుంది: అయ్యో, ఇదంతా నా సోమరితనం వల్లనే జరిగింది. కొన్ని రోజుల్లో పొదగబోయే నా గుడ్లను ఆ గుంటనక్క తినేసింది అని అనుకొని ఏడవసాగింది. తన సోమరితనం వల్ల సర్వం కోల్పోయినందుకు కాకి బాధపడి కింద ఉన్న తన గూడుని చెట్టు పైన ఏర్పాటు చేసుకుంది. ఈ కథలోని నీతి ఏంటంటే, సోమరితనాన్ని మించిన సన్నిహిత శత్రువు మరొకటి లేదు. అర్థమైందా?